ప్రపంచంలో ఎన్నో అద్భుతాలున్నాయి. అందులో ఒక ప్లేస్ అగ్ని జ్వాలలతో నిండి ఉంది. ఆ జ్వాలల్లోకి వెళ్తే మనం కాలిపోము, కానీ మన ఆత్మను ఆ జ్వాలలు శుద్ధి చేస్తాయి. అదే అరుణాచలం. ఆ జ్వాలలే సాక్షాత్తు పంచభూత లింగాల్లో ఒకటైన ఆ అగ్నిలింగం. అరుణాచలం అనేది ఒక నార్మల్ కొండ కాదు, పరమశివుడే గిరి రూపంలో అక్కడ వెలిశాడు. అందుకనే అరుణాచలంలో అడుగు పెట్టాలి అంటే ఆయన ఆజ్ఞ ఉంటేనే అది జరుగుతుంది. అంతెందుకు, అరుణాచలం వెళ్లడమే కాదు, కనీసం అరుణాచలం గురించి తెలుసుకోవాలి అన్నా సరే అంతకు ముందు కొన్ని కోట్ల జన్మలెత్తితే మాత్రమే తెలుసుకుంటారు. ఈ మాట నేను చెప్తున్నది కాదు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిందే. చాగంటి గారు అలానే ఇంకొక మాట కూడా అన్నారు. అదేంటి అంటే, చిత్రగుప్తుడు ఒక గీత గీస్తాడంట, ఈ వ్యక్తి అరుణాచలం వెళ్లే ముందు, అరుణాచలం వెళ్లి వచ్చిన తర్వాత అని. అందుకనే ఇది ఒక గిరి కాదు, ఇది పరమాత్మ స్వరూపం అని చాగంటి కోటేశ్వరరావు గారు అంటారు. ప్రతి క్షణం అరుణాచల శివ అనుకుంటూ ఎవరైతే గిరి ప్రదక్షిణ మొదలు పెడతారో వారు 14 కిలోమీటర్లు నడిచినా సరే వాళ్ళకి కాళ్ళు కూడా నోయవంట. దాదాపు 6 నుండి 9వ శతాబ్దం మధ్యలో అరుణాచలంలో పల్లవాస్ ఒక గుడిని కడితే ఆ తర్వాత చోళులు ఆ గుడిని పెద్ద గుడిగా మార్చారు. మళ్ళీ ఆ తర్వాత తరంలో వచ్చిన రాజులందరూ అంటే శ్రీకృష్ణ దేవరాయల గారి వరకు ఆ గుడిని డెవలప్ చేస్తూనే వచ్చారు. నీ కోరిక నిజంగా బలమైనది అయితే అరుణాచలంలో కోరుకుంటే ఆ కోరిక తీరకుండా ఉండదు. అది అరుణాచలం అంటే. అమెరికన్ సైంటిస్టులు అరుణాచలం గిరి యొక్క మట్టిని తీసుకెళ్లి పరీక్ష చేశారు. వచ్చిన రిజల్ట్స్ ని చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే అరుణగిరి హిమాలయాల కన్నా కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడబడింది. ఇది స్వయానా అమెరికన్ సైంటిస్టులు చెప్పింది. జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం హిమాలయాలు 5 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడ్డాయి. కానీ అరుణగిరి 350 నుండి 450 కోట్ల సంవత్సరాల కిందటే ఏర్పడిందంట. మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏంటి అంటే చాగంటి గారు తెలుగు వాళ్ళు అవటం. ఆయన అరుణాచలం గురించి చెప్పడం వల్ల ఇవాళ ఎక్కడో తమిళనాడులో తిరువన్నమలైలో ఉన్న అరుణాచలంలో దాదాపు 70% భక్తులు మన తెలుగు వాళ్లే ఉన్నారు. అందులో ఎంతో మంది యూత్ కూడా ఉన్నారు. ఇదంతా జరగడానికి కేవలం ఒకరే కారణం, ఆయనే చాగంటి గారు. అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు అదే అరుణాచలం కొండ మీద అరుణాచల శిఖరం మీద కూర్చుని అరుణాచలం కొండల నుంచి వినపడ్డాయి. అంత గొప్ప అరుణాచలం. అయితే అరుణాచలం యొక్క స్టోరీ ఏంటి? ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు? నిజంగా అక్కడ శివుడు ఉన్నాడా? గిరిపైన కొంతమంది సమస్యలతో ఉన్నప్పుడు శివుడు ఎలా వచ్చి కాపాడాడు? అసలు రమణ మహర్షి ఎవరు? ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తిరువన్నమలైలో అరుణగిరి ఎలా ఏర్పడింది? అరుణగిరి ఎలా ఏర్పడింది అనేది స్కంద పురాణంలో అరుణాచల మహత్యం అనే సెక్షన్ లో వివరించారు. ఇక్కడ ఈ లింగోద్భవం ఎలా అయిందో కూడా చెప్పారు. సత్యయుగం ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు కూడా సృష్టిని ప్రారంభించాడు, అంటే జీవులందరినీ సృష్టించడం మొదలు పెట్టాడు. ఇంకోవైపు శ్రీ మహావిష్ణువు సృష్టిని ముందుకు నడిపిస్తూ ధర్మ అధర్మాలను సరిసమానంగా ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే వీళ్ళ నిధులు బాగానే నిర్వహిస్తూ ఉంటారు. ఒక రోజు బ్రహ్మ విష్ణువు ఎదురవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక సీరియస్ డిస్కషన్ వస్తుంది. అదేంటి అంటే, మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని పుట్టించిందే నేను, సో నేనే గొప్ప అంటాడు. ఇంకోవైపు విష్ణుమూర్తి ఈ సృష్టిని నడిపించేదే నేను, సో నేనే గొప్ప అని అంటాడు. ఇలా వీళ్ళ చర్చ జరుగుతున్న ప్లేస్ లోకి వీళ్ళ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఈశ్వరుడే దిగివస్తాడు. శివుడు వాళ్ళ మాట విని ఒక పెద్ద అగ్నిలింగం లాగా మారతాడు. అలా పెద్ద అగ్నిలింగం లాగా మారిన తర్వాత బ్రహ్మ విష్ణువులిద్దరికి పరీక్ష పెడతాడు. ఈ లింగం మొదలు మరియు చివర, అంటే ఈ లింగం ఎక్కడ మొదలైంది ఎక్కడ ముగిస్తుంది అనేది ఎవరు ముందుగా కనిపెడతారో వాళ్ళు మాత్రమే గొప్పవాడు అని శివుడు చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన హంసవాహనాన్ని తీసుకొని ఆ అగ్నిలింగం ఎక్కడ మొదలైందో వెతకడానికి కోసమని పైకి వెళ్తాడు. అలాగే విష్ణుమూర్తి కూడా తన వరాహాన్ని తీసుకొని ఆ అగ్నిలింగం ఎక్కడ ముగిస్తుందో వెతకడానికి కోసమని పాతాళాన్ని తవ్వుకుంటూ కిందికి బయలుదేరుతాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు ఇద్దరు వెతుకుతూనే ఉన్నారు. బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా సరే లింగం యొక్క మొదటికి చేరుకోవడం లేదు. అలాగే విష్ణుమూర్తి కూడా ఎంత కిందకు వచ్చినా సరే లింగం యొక్క అంతం ఎక్కడవుతుందో అర్థమవ్వట్లేదు. ఇక విష్ణుమూర్తికి నేనెంత వెతికినా దొరకదు అని అర్థమైపోయి మళ్ళీ పైకి శివుని దగ్గరికి వచ్చేసి నేనెంత వెతికినా దొరకట్లేదు అని నిజాన్ని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అలానే వెతుకుతూ వెళ్తాడు. అప్పుడు బ్రహ్మదేవునికి ఒక కేతిక పువ్వు, అంటే మొగలు పువ్వు అని అంటాం కదా, ఆ పువ్వు పైనుండి కింద పడటం బ్రహ్మదేవుడు చూస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వును పట్టుకొని నువ్వెక్కడి నుండి వస్తున్నావని అడిగితే అప్పుడు ఆ పువ్వు నేను అగ్నిలింగంలో ఉన్న పువ్వుని శివుని తలలో నుండి కింద పడుతున్నాను అని బదులిస్తుంది. ఇంకప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుని శివుని తల ఇంకెంత దూరం ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ పువ్వు నేను కింద పడటం మొదలయ్యి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అవుతుంది, అయినా సరే నేను ఇప్పటికీ ఇంకా కింద పడట్లేదు అని చెప్తుంది. ఇక బ్రహ్మదేవునికి అప్పుడు అర్థమవుతుంది ఈ అగ్నిలింగం యొక్క మొదటి పార్ట్ ని చూడడం అసంభవం అని. అయినా సరే బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో నేను ఈ లింగం యొక్క మొదటి భాగాన్ని చూశాను అని కింద శివుడున్నాడు, ఆయనకి నీవే సాక్ష్యం చెప్పాలి అని అడుగుతాడు. దానికి పువ్వు ఒప్పుకుంటుంది. అలాగే అక్కడ ఒక నంది కూడా ఉంటుంది. బ్రహ్మదేవుడు ఆ నందికి కూడా అదే చెప్తాడు. ఆ నంది కూడా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది. ఇక బ్రహ్మదేవుడు నందిని మరియు పువ్వుని తీసుకుని కిందికి వచ్చే లోపే ఆల్రెడీ అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు.
శివుడు బ్రహ్మదేవుణ్ణి కనిపెట్టావా అని అడగడంతోనే బ్రహ్మదేవుడు అవును కనిపెట్టాను అని చెప్పి ఈ పువ్వు మరియు ఈ నంది నేను చూశాను అనడానికి సాక్ష్యం అని చెప్తాడు. శివుడు మొగలి పువ్వుని నిజంగానే కనిపెట్టాడా అని అడిగితే పువ్వు నిజంగానే కనిపెట్టాడు అని చెప్తుంది. అప్పుడు శివుడు నందిని అడుగుతాడు. నంది కూడా కనిపెట్టాడు అంటూ తలూపుతూ కనిపెట్టలేదు అబద్ధం చెప్తున్నాడు అని తోక కూడా ఊపుతుంది. ఇంకప్పుడు శివునికి కోపం వచ్చి బ్రహ్మదేవుణ్ణి నీ గుడులు భూలోకంలో ఎక్కడా ఉండవు అని శపిస్తాడు. ఆ మొగలి పువ్వును కూడా నీవు నా పూజకి ఉపయోగపడవు అని శపిస్తాడు. అందుకే ఇప్పటికీ ఈ పువ్వుని శివుని పూజలో వాడరు. అలాగే ఆ నందిని కూడా నీ తలను ఎవరు మొక్కరు, నీ తోకను మాత్రమే మొక్కుతారు అని శపిస్తాడు. ఇంకప్పుడు బ్రహ్మదేవుడు రియలైజ్ అయ్యి ఆయన ఈగో మొత్తం పోతుంది. ఆయన శివుణ్ణి క్షమించమని అడుగుతాడు. అండ్ అలానే బ్రహ్మదేవుడు శివుణ్ణి స్వామి నువ్వు ఇలాంటి రూపంలోనే భూమి మీద కొలువై ఉండు అని అడుగుతాడు. అప్పుడు శివుడు ఇలానే అగ్నిలాగా ఉంటే భూమి మీద ఎవరు తట్టుకోలేరు కాబట్టి తిరువన్నమలై అనే ప్లేస్ లో అరుణగిరిలాగా మారి అక్కడే ఉంటారు. అంటే మనం ఇప్పుడు చేసే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ సాక్షాత్తు ఆ శివుని చుట్టూ చేసిన దాంతో సమానం. సో ఇలా అండి అరుణాచలం ఏర్పడింది.